హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గణవి అఫీషియల్. ఏంటి మ్యారేజ్ వీడియోలు పెడుతుంది అనుకుంటే మధ్యలో ఈ అవుటింగ్ వీడియో పెట్టింది అనుకుంటున్నా. వస్తే మ్యారేజ్ వీడియోస్ కూడా వస్తాయి, ఎడిటింగ్లో ఉన్నాయి, పక్కా పెడతా. సో ఇది ఒక వీకెండ్ నా హాస్టల్ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి ఉండే. చాలా డేస్ అవుతుంది కలవక. బయటికి వెళ్ళి ఏమైనా తినేసి అట్లా కాసేపు టైం స్పెండ్ చేద్దామని సాయి ప్రియ, పల్లవి, ప్రవళిక, నేను వెళ్ళుండే. సో నాగోల్లో కేఫ్ అన్నమాట, లిఫాఫా కేఫ్ అని. మా వాళ్ళు ఈ కేఫే ఎందుకు సెలెక్ట్ చేసిరో నేను వీడియో లాస్ట్కి చెప్తా, ఖచ్చితంగా చూడండి, భలే ఉంటుంది. లాస్ట్కి నాగోల్ నాకు దగ్గరే, కానీ వాళ్ళకి చాలా దూరము. సో వాళ్ళు దగ్గర దాకా వచ్చిన తర్వాత నేను వెళ్ళిన. సో ఈ లిఫాఫా కేఫ్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు రెస్టారెంట్లో, బఫేస్కి అట్లా వెళ్ళినా కానీ కేఫ్కి ఫస్ట్ టైం రావడం. సో నాకు దగ్గర కాబట్టి నేను తొందరనే వెళ్ళిన. వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా కూడా నేనే ఫస్ట్ వెళ్ళిన. సో వెళ్ళి అట్లా కొన్ని క్లిప్స్ తీసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ మా వాళ్ళు దిగేసారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. లోపల కేఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే మస్తు ఫొటోస్ తీసుకున్నాం. ఒక సైడ్కు మొత్తం లైబ్రరీ లాగా అన్ని బుక్స్ పెట్టారు. అంటే నార్మల్గా వెళ్ళిన వాళ్ళు బుక్స్ కూడా చదువుకోవచ్చు. అట్లా ఫొటోస్ తీయడానికి కొన్ని వాల్స్కి పోస్టర్స్ కానీ, ఆ పెయింటింగ్స్ కానీ అంతా బాగుంది. సో వెళ్ళి అట్లా కూర్చొని మనకు ఒకటి ఇట్లా స్కానర్ ఇస్తారు. ఆ స్కాన్ని మన ఫోన్లో స్కాన్ చేసుకుంటే మెనూ వస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి మనం ఇష్టం ఉన్నది ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నార్మల్గా మెనూ కార్డు ఉండదు అనమాట. కొన్ని స్పెసిఫిక్ రెస్టారెంట్లో ఈ స్కానింగ్ థీమ్ ఉంటుంది అనమాట. నాకు ఆ మెనూ చూసి అసలు ఏం ఆర్డర్ పెట్టాలో తెలియదు. అందుకే నేను ఆర్డర్ అసలు చేయను. సండే పెట్టుకోవచ్చు కదా, నేను కూడా చికెన్ మటన్ తినేదాన్ని. పార్టీ రేపు అందరూ బిజీ, ఇంటికి వస్తుంది, పెళ్ళికి వస్తుంది. నేను ఆ రోజు సాటర్డే అన్నమాట. సాటర్డే నేను నాన్ వెజ్ తినను. అక్కడ చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ ఉండే, కానీ ఏం తినద్దు, ఓన్లీ వెజ్జే తినాలి కాబట్టి వాటి మొహం కూడా ఎవరికి కూడా ఆ రోజు నాన్ వెజ్ తినదు. పల్లవి అసలు మొత్తం వెజ్, అసలు నాన్ వెజ్ ఏమి ఉంటుంది. మా సాయిప్రియ ఒక్కతే ఆ రోజు నాన్ వెజ్ తినేది. పందిలాగా అది ఒక్కటే ఆర్డర్ పెట్టుకొని తినేదాన్ని. మేము ఆనియన్ రింగ్స్, క్రిస్పీ కార్న్ ఇట్లాంటివి తిన్నాం. ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, 10/10 ఇవ్వచ్చు రేటింగ్. దాని తర్వాత ఈ క్రిస్పీ కార్న్ స్పైసీగా మస్తు ఉండే, దీనికి కూడా 10/10 ఇవ్వచ్చు. దాని తర్వాత గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇది కూడా మంచిగా ఉంది, దీనికి ఒక 9 ఇవ్వచ్చు. ఇట్లా అన్ని టేస్ట్ మేము ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కటి టేస్ట్ మంచిగా ఉన్నాయి. కీమా పుచ్కా షార్ట్స్, ఉంటాయి. నువ్వు తింటావా? కీమా పుచ్కా షార్ట్స్ అంటే మటన్ కీమానేనా? మా వాళ్ళు అంత దూరం నుంచి ఈ కేఫ్ని చూస్ చేసుకోవడానికి ఆ కీమా పుచ్కా షార్ట్స్ కోసమే అన్నమాట. కీమా పుచ్కా షార్ట్స్ అంటే మటన్ కీమా పానీపూరి, దానికోసమే స్పెషల్గా ఇక్కడ దాకా వచ్చిల్లో. మటన్ కీమా విత్ పానీపూరి అనమాట. మటన్ కీమా, ఆనియన్స్, పానీపూరిలో చింతపండు రసము, బూందీ ఇచ్చారు. మేము మటన్ కీమా తీసేసి బూందీతో తినేసినాం. మా సాయి ఒక్కటి మటన్తో కొంచెం పై ఇట్లా కిందకి. ఓకే ఓకే, ఇట్లా వస్తుంది కదా, అట్లా కొంచెం ఇట్లా కొంచెం అంటే నాకు వేరే దగ్గర అంత మంచిగా ఉంది. చాలు ఇట్లా కలపాలా, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. బ్లర్ అయింది అది గ్లాస్. ఇప్పుడు ఓకే, దేవుడా ఇదే కాపాడాలి. జల్దీకి ఆనియన్స్ చేతితో వేసుకోవచ్చు కదా, స్పెషల్ ఇంగ్రీడియంట్ కొంచెం ఎక్కువ వేసుకో, రెండే ఉన్నాయి మటన్.
మటన్ కీమా ఏందో ఏదో తేడా ఉంది బాస్. మొత్తం వేసుకుంటే ఫుల్ ఫ్లేవర్ బాగా వస్తుంది. మొత్తం హాఫ్ వేసుకో. బాగుంది, ఇంట్రెస్టింగ్. ఓకే ఎక్స్ప్రెషన్ వద్దులే అనే అది ఇంతక్కడ అయిపోయిందమ్మా. ఇది టమాటా పిజ్జా, అది మటన్ మటన్ కీమా, మార్గరీటా టమాటా పిజ్జా, చపాతీ అనుకుంటున్నావా దాన్ని? బాగుందంట మటన్ కీమా పానీపూరి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మేము ఆర్డర్ పెట్టుకుని ప్రతి ఒక్కటి టేస్ట్ మస్తుండే. లాస్ట్లో ఒక పిజ్జా కూడా ఆర్డర్ పెట్టుకున్నాం, అది కూడా టేస్ట్ మంచిగా ఉంది. ఇట్లా మంచిగా తిని ఫుల్గా కబుర్లు చెప్పుకొని బాగా ఫొటోస్ దిగి అలా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి అందులో కూడా కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మిర్రర్ కనబడగానే ఫస్ట్ సెల్ఫీస్ తీసుకోవాలనిపిస్తుంది. ఆ వెనకాల పెయింటింగ్ కూడా మంచిగా ఉండే. మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళి ఉండే 1 o'clock ఏమో 3 వరకు అట్లా స్పెండ్ చేసి ఇంకా బిల్లు కట్టేసి బాయ్ చెప్పేసి వాళ్ళ హాస్టల్కి నేను ఇంటికి వచ్చేసిన. ఫొటోస్ అన్ని కేఫ్లో దిగినవి. మీకు ఏ ఫోటో బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అసలు ఫొటోస్ అయితే బీభత్సంగా దిగినాము, గ్యాప్ లేకుండా దిగుతానే ఉన్నాం. ఇంచుమించుగా అందరం కలిపి ఒక 100-150 ఫొటోస్ దగ్గర దిగినాం. అంత మంచిగా ఉండే లొకేషన్. బాయ్ బాయ్ రా, బాయ్ రా, లవ్ యూ రా, లవ్ యూ టూ రా. అరే అసలు నేను హక్ చేసుకున్నట్టే లేదురా. సరే బాయ్, జాగ్రత్త. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.